హలో ఎవ్రీవన్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనగానే మీకేం గుర్తొస్తాయి? నాకైతే వినాయక చవితి అంటే చాలు నా చిన్నప్పటి డేస్ గుర్తొస్తాయి. ఎంత బాగుండేదో అప్పుడు. మేమైతే మా ఇంట్లో విగ్రహం పెట్టుకోవడానికి బయట కొనేవాళ్ళమే కాదు, మట్టి విగ్రహం మాత్రమే తెచ్చుకునే వాళ్ళం. అది కూడా ఎలా అంటే మా ఇంటి దగ్గర కంసాలి వాళ్ళు వినాయకుని విగ్రహాలు తయారు చేసేవాళ్ళు. మా ఊర్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఒక ప్లేట్లో కొంచెం బియ్యం వేసుకొని బియ్యం మీద ఒక 10 రూపీస్ నోట్ పెట్టుకొని వాళ్ళ దగ్గరికి పిల్లలందరం వెళ్ళే వాళ్ళము. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి బియ్యం వాళ్ళకి ఇచ్చేసి ఆ 10 రూపీస్ నోట్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తే తిరిగి వాళ్ళు మనకి అదే ప్లేట్లో ఇంకా కొంచెం బియ్యం, అంటే వినాయకుడిని డైరెక్ట్గా ప్లేట్లో పెట్టేసేయకూడదని కొంచెం బియ్యం వేసి ఆ బియ్యం మీద వినాయకుడు బొమ్మ పెట్టి మాకు ఇచ్చేవాళ్ళు. మేము అలానే బొమ్మ తీసుకొని ఇంటికి వెళ్ళి దాన్నే ఇంట్లో పూజించుకునే వాళ్ళం. అదే బొమ్మని పూజించిన తర్వాత నెక్స్ట్ డే పిల్లలందరం కలిసి మళ్ళీ అలాగే బొచ్చెల్లో కానీ లేకపోతే సంచుల్లో కానీ పెట్టుకొని చెరువుకెళ్ళి నిమజ్జనం చేసేవాళ్ళము. చాలా బాగుండే ఆ డేస్, ఎంత ఫన్ ఉండేదో ఫ్రెండ్స్ అందరితో కలిసి. ఇప్పుడు అవన్నీ చాలా మిస్ అవుతున్నాం. కనీసం ఇప్పుడు ఫెస్టివల్కి ఇంటికి కూడా వెళ్ళడం కుదరట్లేదు. మీకు కూడా ఇలాంటి చిన్నప్పుడు మెమరీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేసేయండి.